నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కమ్మవాళ్లపై కక్షగట్టాడు చంద్రబాబు. కమ్మవాళ్లు నా పార్టీలోకి వస్తున్నారని చెప్పి కావాలని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి అరెస్ట్ చేసి హింసిస్తున్నారు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెంటపాలలో మాట్లాడినటువంటి మాటలు. అలాగే భాస్కర్ రెడ్డిది కూడా చంద్రగిరి కాబట్టి కావాలని కుట్రపూరితంగా భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారని కావచ్చు. అలాగే మరి చంద్రబాబుని చంద్రగిరిలో తంతే కుప్పంలో వెళ్ళి పడ్డాడు, తప్పుడు కేసులు పెడుతున్నాడు చంద్రబాబు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అసలు కమ్మవారిని టార్గెట్ చేస్తూ అరెస్టులు చేయటం ఇది మనం తీసుకుంటే గతంలో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు, కమ్మవారికే పదవులు ఇస్తున్నారు, కమ్మవారికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి కూడా ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వచ్చేసరికి ఆయన కమ్మవారిని టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. సో ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు. నమస్కారం అండి. నమస్తే సార్, నిన్న రెంటపాల పర్యటన గురించి తెలిసే ఉంటుంది మీకు, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను వినే ఉంటారు. ఆయన నిన్న కమ్మవాళ్ళు నా పార్టీలోకి వస్తున్నారని వాళ్ళని టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నారు. సో కమ్మవాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి అని చెప్పి ఆయన హితవు పలకటం కావచ్చు. అలాగే బాబు గారిని కూడా చంద్రగిరిలో దంతే కుప్పం వెళ్ళి పడ్డామని అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఆయన మాటలను? ఇప్పుడు ఒకవైపు నుంచి అతని మీద ఉన్నటువంటి అభియోగాలన్నీ ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎప్పుడు అదుపులో తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి. అలాగే ఇప్పుడు చూసుకుంటా ఉంటే మనం ఎంత రెచ్చగొట్టినా ఈ ప్రభుత్వం రెచ్చిపోవట్లేదు, అదుపులో తీసుకోవట్లేదు, నాకు సానుభూతి రావట్లేదు, ఎంత తొందరగా నన్ను కనుక అదుపులో తీసుకుంటే దాన్ని అర్థం పెట్టుకొని నాకు సానుభూతి సంపాదించుకోవాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అరాచకం సృష్టించడానికి రెచ్చగొడతా ఉన్నాడు. ఈ విధంగా పర్యటనలన్నీ చూసుకుంటా ఉంటే అదే విధంగా కొనసాగుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా అతను రాజకీయ నాయకుడు అని చాలామంది అనుకుంటున్నారు, ముఠా నాయకుడు అని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సహజంగా ఇలాంటివన్నీ కూడా వాళ్ళే ఆలోచిస్తూ ఉంటారు. అరాచకం ఎందుకు సృష్టించాలి? అభివృద్ధి జరిగితే అక్కడున్న ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళు ఆర్థికంగా స్థిరపడిపోతే వీళ్ళ మాట వినరు కదా, పలానా ఏళ్ళ మీద కొట్టమంటే కొట్టరు కదా, అప్పుడు తెలిసిద్ది వాళ్ళకి. ఎందుకంటే ఆర్థికంగా మనం ఉన్నాం, మనం ఏదైనా నష్టపోతామని చెప్పని. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్థికంగా నిలదొక్కోకూడదు. మరి వాళ్ళు నిలదొక్కోకుండా ఉండాలి అంటే ఇలాంటి గొడవలు జరుగుతూ ఉండాలా, కొట్లాటలు జరుగుతూ ఉండాలా, వాళ్ళు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉండాలా, కారాగారంలో ఉండాలా, కొంతమంది చనిపోవాలి, గ్రామాలలో పెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడే అరాచకం అలా ఉంటుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది. అప్పుడు వీళ్ళ మాట జనం వింటారు. ఇదే ఆలోచన తప్ప 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని అతను ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఇప్పుడు కూడా కమ్మవారి గురించి మాట్లాడుతున్నాడు. కమ్మవారు పార్టీలోకి వస్తారని కాదు, కమ్మవారు ఆయన పార్టీలో ఉండవాళ్ళని ఈరోజు వేధిస్తున్నారు, అదుపులో తీసుకుంటున్నారు అని చెప్పని వరుసనే ఒక్కోళ్ళని చెప్పుకుంటూ వచ్చాడు. తలశిల రఘురాం, కొడాలి వెంకటేశ్వరరావు, నాని, వల్లభనేని వంశీమోహన్, దేవినేని అవినాష్, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కమ్మవాళ్ళ మీద విపరీతమైన ప్రేమ ఉండట్టు. అంటే తప్పు చేసిన వాళ్ళు కమ్మవాళ్ళు, అలాగే ఏ పార్టీ అయితే ఏంటి సార్? ఏ కులంలో ఉండా ఏ పార్టీ వాళ్ళైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడాలి. వాళ్ళు నిర్దోషిగా బయటకు వచ్చారనుకోండి, అప్పుడు కూటమి ప్రభుత్వం చేసింది తప్పు అవుతుంది. వాళ్ళు దోషులు అయ్యారనుకోండి, ఈ కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకున్నారని భావించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా వాళ్ళు విచారణలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు, కారాగారంలో ఉన్నారు, కొంతమంది పరారీలో ఉన్నారు, కొంతమంది వాళ్ళ ఆరోగ్యం బాగాలేక విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇందుట్లో వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా. మరి వీళ్ళందరూ ఎందుకు పారిపోతానికి ప్రయత్నం చేశారు? ఎందుకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు? ఎందుకు దాక్కున్నారు? ఎందుకు విచారణ ఎదుర్కోలేకపోయారు? న్యాయస్థానాలు వెలుసుబడిచ్చేంత వరకు వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు లేకుండా పోయారు? ఇది ఆలోచించుకోవాలి కదా. గతంలో నువ్వు చాలామంది మీద అభియోగాలు మోపావు, చాలామందిని కారాగారంలో పెట్టావు, చాలామందిని హింసించావు, కానీ వాళ్ళు ఎవరు పారిపోలేదు కదా. కానీ మనం ఇంకోటి కూడా వింటూ వచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో చేరిన కమ్మ వాళ్ళని అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారిని దెబ్బతీయాలని చూశారు. ఒకవేళ శిక్షలు పడ్డా, ఆరోపణలు ఎదుర్కొన్న కమ్మవారు ఎదుర్కొంటే ఇదిగో మా పార్టీలో చేరిన కమ్మ వాళ్ళని ఈ విధంగా చేస్తున్నారు బాబు గారు అని చెప్పి ఈ రకంగా అయితే మాట్లాడటానికి ఆయన ఆ రకమైన ప్లాన్ వేశారని కూడా గతంలో మనం విన్నాం కదా. అదెంతవరకు నిజం? ఇప్పుడు అతని ఆలోచన ఏంటంటే గతంలో ప్రయోగించిన ప్రయోగాలు మళ్ళీ చేయాలనుకుంటున్నాడు. ఇది కమ్మవాళ్ళ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈరోజు కమ్మవాళ్ళని వేధిస్తున్న పార్టీ. కమ్మవాళ్ళ పార్టీ అంటే ప్రజలు నమ్మల. 2019 ఎన్నికల ముందు నమ్మారు. తర్వాత ప్రజలందరూ కలిసి ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కమ్మవాళ్ళను వేధిస్తున్నాడు అని చెప్పనంటే మిగిలిన కులాల వాళ్ళు నాకు దగ్గర అవుతారేమో అని భావిస్తున్నాడు అతను. ఎందుకంటే అన్ని కులాలు దూరం అవుతున్నాయి అతనికి. ఈరోజు అతను నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, అతను ఏ విధంగా అయితే పెంచి పోషించిన వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కళ్ళు ఈరోజు దూరం అవుతున్నారు.
ఎందుకు దూరం అవుతున్నారు? ప్రజా సమస్యల గురించి పోరాడట్లేదు, వాళ్ళ సమస్యల గురించి నువ్వు పోరాడట్లేదు. కాబట్టి నువ్వు ఎవరి గురించి పోరాడుతున్నావు? నీకు అధికారం రావాలని కోరుకుంటున్నావు. నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేసావు? 5 సంవత్సరాలు అధికారంలోకి వస్తే ఏం చేసావు? అందరినీ వేధించావు. వ్యాపారస్తులను వేధించావు, ఉద్యోగస్తులను వేధించావు, రైతులను వేధించావు, మహిళలను వేధించావు, నిరుద్యోగులను వేధించావు. ఎవరిని వేధించలేదు? రాజకీయ పార్టీలను వేధించావు, రాజకీయ నాయకులను వేధించావు. నిన్ను నమ్ముకొని నీకు ఓట్లేసి నీకు అధికారం కట్టబెట్టినటువంటి దళితుల్లో 300 మంది నీ యొక్క దౌర్జన్యాలకి, నీ నాయకుల దౌర్జన్యానికి బలైపోయి ప్రాణాలు కోల్పోయారు. 30,000 మంది ఈ కల్తీ మద్యం తాగి 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయాన్ని వదిలేసి నువ్వు ఎవరికి న్యాయం చేయకుండా వాళ్ళ పేరు అడ్డం పెట్టుకొని, కమ్మ వాళ్ళనే కమ్మ పార్టీ అని చెప్పని అడ్డం పెట్టుకొని, కమ్మ రాజ్యం అని చెప్పని అడ్డం పెట్టుకొని, కమ్మరావతి అని చెప్పని చెప్పుకొని, కరోనాకు కూడా కమ్మ కులాన్ని అప్పచెప్పి నువ్వు వాళ్ళ మీద విద్వేషం సృష్టించేసి మిగిలిన వాళ్ళని ఆకట్టుకొని ఎన్నికల్లో గెలిచావు. వాళ్ళని ఏదో చేస్తున్నావు అని చెప్పి మిగిలిన కులాలన్నింటినీ నాశనం చేసావు. ఏ కులాన్ని బాగు చేశాడు? ఎవరిని బాగు చేయలేదు కదా. అసలు రాష్ట్రమే సంకనాగిపోయింది అతని వల్ల. ఈరోజు అతను ఏ ముఖం పెట్టుకొని చెప్పాలా? దీన్ని ఆలోచించుకుని ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంచాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఎందుకు ఒంగోలు వచ్చాడు? వాళ్ళ అబ్బాయి ఎందుకు ఓడిపోయాడు? చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారిని దన్నారు. మరి మిమ్మల్ని ఎందుకు దన్నారు? ఆలోచించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు 8వ శాసనసభ్యుడు కుప్పం నుంచి. 1989 తర్వాత ఇంతవరకు ఓటమి అనేది లేదు. 89 తర్వాత ఇంతవరకు ఓటమి అనేది లేదు ఆయనకి. ఆయన అక్కడ ప్రజలు మెప్పు పొంది ఎన్నికలో గెలుస్తున్నాడు. మరి చంద్రగిరిలో నిన్ను ఎందుకు ఓడిచ్చారు? 151 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలు 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు? ఇది ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ మర్చిపోయి కమ్మ కులం గురించి, కమ్మ వాళ్ళ గురించి వేధిస్తున్నారంటే వీళ్ళు వల్లభనేని వంశీ కావచ్చు, తలసిల రఘురామ్ కావచ్చు, లేకపోతే కొడాలి వెంకటేశ్వరరావు కావచ్చు, నాని కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తే వేధిస్తున్నారు? వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి? ఇవి దృష్టిలో పెట్టుకోవాలి కదా. దీన్ని అర్థం చేసుకోవాలి కదా. ప్రజలు అర్థం చేసుకున్నారు, నీకు వాతలు పెట్టారు. నువ్వు అర్థం చేసుకోలేదు, ప్రజలు సంతోషపడుతున్నారు. కాకపోతే ప్రజలు కూటమి ప్రభుత్వం మీద కోపంగా ఎందుకున్నారు? ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఇలాంటి వాళ్ళు ఇంకా బడ్జెట్లో తిరుగునిస్తున్నారని చెప్పి ప్రజలు కోపపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను అదుపులో తీసుకోలేదని చెప్పి ప్రజలు కోపపడుతున్నారు. ఎన్నాళ్ళు వీళ్ళని కారాగారంలో ఇంకెందుకు పెట్టలేదని చెప్పి ప్రజలు కోపపడుతున్నారు. వాళ్ళని అసలు ఎందుకు ఈ అవకాశం ఇస్తున్నారని చెప్పి ప్రజలు కోపపడుతున్నారు. అంతే తప్ప నీ మీద ప్రేమతోటి కాదు. 39% ఓట్లు వచ్చినాయి, సంకలా గుద్దుకుంటున్నారు మీరు. ఈరోజు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తామని చెప్పి మీరు భావిస్తున్నారు. 3 సంవత్సరాల తర్వాత మీరు పార్టీగా ఉంటే కదా, మీరు ప్రజల మధ్య ఉంటే కదా, న్యాయస్థానాల్లో మీకు శిక్షలు పడకపోతే కదా, అప్పుడు ఆలోచించుకుంటారు ప్రజలు. వాళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించుకుంటుందంటే వీళ్ళు ఇలానే వాగాల, ఇలానే తిరగాల, ఇలాంటి వ్యక్తులకే సహాయం చేయాలా, ఇలాంటి వ్యక్తులనే ప్రోత్సహించాలా, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మనం ఒక్కొక్క అంశాన్ని బయట తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు ఆనేస్తూ ఉంటే ప్రజలే చూసుకుంటారు. కాకపోతే ఇప్పుడు కోపంగా ఉండా కూడా 2-3 సంవత్సరాలు అందరినీ కారాగారంలో పెట్టి శిక్షలు వేపిస్తే ప్రజలు శాంతిస్తారు. ఈ లోపు రాష్ట్రం బాగుపడుతుంది, పరిశ్రమలు వస్తాయి. ఆ విధంగా వెళ్ళాలని చెప్పి కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. కాకపోతే వీళ్ళకి కొంచెం అలుసుగా భావించి పెట్టరేగిపోతున్నారని ప్రజలు బాధపడుతున్నారు. సో కేవలం కుల రాజకీయం చేయడం కోసమే నిన్న రెంటపాళ్ళు వచ్చాడన్న నిస్సందేహంగా అతనేంటి 2010లో 2022లో 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం, 2022లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆ 2 ప్రభుత్వాలు ఉండగానే అతని మీద అభియోగాలు మోపారు. అందువల్లే అతను 4వ తారీఖు అదుపులో తీసుకున్నారు. ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళని బయట తిరగనివ్వరు, ఎందుకంటే గొడవలు చేస్తారని చెప్పని కారణంగా అతను లోన పెట్టారు. అతను చనిపోయింది 9వ తారీఖు, కూటమి ప్రభుత్వం వచ్చింది 12వ తారీఖు, ఫలితాలు వచ్చింది 4వ తారీఖు. నువ్వు అప్పుడు ముఖ్యమంత్రివి, రాజీనామా చేసావు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రివి. ఈరోజు మాట్లాడటానికి నీకన్నా రాసిచ్చినాడికన్నా సిగ్గు లేకపోతే పోయింది. నీకైనా ఉండాలి కదా. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరైనా ప్రజలు గమనిస్తారు, తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తారు. నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడుతుంది. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో తప్పు చేసిందనుకోండి, ప్రజలేమీ క్షమించరు. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలా. కాకపోతే ఏంటంటే ఎన్ని చేసినా నీకు మాత్రం ఓట్లేరని చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ఎందుకంటే నీ పరిపాలన చూశారు కాబట్టి. నువ్వు ఈరోజు ఏది మాట్లాడినా, ఈరోజు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నా నిన్ను అదుపులో తీసుకోకపోవడం అనేది ఒక రకంగా ప్రజలు నిరాశగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. త్వరలోనే వాళ్ళ కోపం తగ్గిపోయి వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అయితే భావిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.